చిన్నారులకు ఆట విడిపే కాదు మంచి అలవాట్లను నేర్పిస్తూ మార్గదర్శకంగా నిలుస్తుంది. వేసవిలో సెల్ ఫోన్తో పిల్లలు దారి తప్పకుండా సన్మార్గం వైపు నడిచేలా మంచి నడవడికతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ చిన్నారుల్లోని ప్రతిభను వెలికి తీస్తుంది బాలభవన్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం చిన్నారులతో సందడిగా మారింది. ఈ సెంటర్కు చిన్నారులు తాకిడి పెరిగింది. సుమారు 500 మంది పిల్లలు తాము ఎంచుకున్న రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. 60 మందితో మొదలైన ఈ శిక్షణ శిబిరం ఇప్పుడు 100కు సంఖ్యకు విస్తరించింది. ఇంకా ఈ శిబిరంలో చేర్పించేందుకు ముందుకొస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేసవి శిక్షణ శిబిరంలో చిన్నారులకు 10 అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్, డాన్స్, డ్రాయింగ్, చెస్, అబకస్, యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అబకస్ చదరంగంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరం డాన్స్ క్లాసులకు ఎక్కువ మంది పిల్లలు పంపిస్తున్నారు. ప్రధానంగా భారత సంస్కృతి ఉట్టిపడే జానపద నృత్యాలను పిల్లలకు నేర్పిస్తున్నారు. మేము కరీంనగర్. సో మా పిల్లలు ఇద్దరు ఎల్కేజీ స్టాండర్డ్. సో మేము లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాం బాలభవన్కి. సో బాలభవన్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో బాలభవన్ నుంచి మేము ఏదైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో సో ప్రతిదీ నేను అనుకున్నాను ఏంటంటే భరతనాట్యం నేర్చుకొని ఒక మంచి లెవెల్లో వెళ్ళిపోవాలని అనుకున్నాను. కానీ నా కళ నా పాప లోపల నేను చూసుకుంటున్నాను. సో ఇది థ్యాంక్ యూ బాలభవన్. సో సార్స్ కానీ మేడమ్స్ కానీ మంచి పిల్లల్ని కేరింగ్ కానీ సో మంచి ఎడ్యుకేషన్ పర్పస్లో కాకుండా సో మంచి యాక్టివిటీస్ కూడా సో సార్ వాళ్ళు కానీ మేడమ్స్ వాళ్ళు కానీ మంచి కేరింగ్ ఇస్తూ టైం టు టైం ఏ టైం ఇస్తున్నారో ఆ టైం టు టైం సో పిల్లలకి మంచి ఒక స్టడీ పర్పస్లో కాకుండా యాటిట్యూడ్స్ ఏవైనా ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే చాలా ఫాస్ట్ జనరేషన్ ఉంది. సో మనం బయట తీసుకునే చూసేది ఉంటే ఒక 10-20,000 రూపీస్ పెట్టి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో మన బాలభవన్లో 100 రూపీస్ మనం చాలా అంటే చాలా తక్కువలో మనం శిక్షణ తీసుకోవచ్చు. సో ఇది మేమొక్కరమే కాదు, మా పిల్లలు ఇలా చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది హ్యాపీగా ఏంటంటే ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఇంత మంచిగా ఉంది, ఎక్కడ ఇంత మంచి శిక్షణ ఎక్కడ ఇస్తున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. సో మా నుంచి ఒక 10 మెంబర్స్ వచ్చిండ్రు. సో హ్యాపీ. ఇంకా ఇట్లనే కాదు చాలా మంది వచ్చి ఈ బాలభవన్ ఏదైతే ఉపయోగించుకునేది ఉందో సో మా అందరిమే కాదు ఇంకా చాలా మందితో బాలభవన్ లో ఒక పెద్ద ఎత్తున అవార్డ్స్ కూడా ఇప్పిస్తున్నారు సార్ వాళ్ళు. సో టైం టు టైం ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా మంచిగా తీసుకెళ్లి కేరింగ్ గా తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ బాలభవన్. థ్యాంక్ యూ సార్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా పేరు మంజులాదేవి. నేను జిల్లా బాలభవన్లో సూపరింటెండెంట్గా చేస్తున్నాను. అలాగే సంగీతం క్లాసులు కూడా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే దాదాపు 45 సంవత్సరం నుంచి నడుస్తుంది. ముందుగా బాలకేంద్రం ఉండే, ఇప్పుడు ఏంటంటే ఒక 4 ఇయర్స్ నుంచి బాలభవన్గా అప్గ్రేడ్ అయింది. ప్రతి సంవత్సరం అంటే మనం ఇన్ని 45 సంవత్సరాల నుంచి ఎప్పుడు కానీ సమ్మర్ క్యాంప్ అనేది ఎప్పుడు మనం ఆగిపోలేదు, నిర్విరామంగా నడుస్తూనే ఉంది. మనకు మొదట్లో 100-200 అట్లా వచ్చే పిల్లలు మనకేంటంటే రాను ఇంకా పెరుగుతూ ఉన్నారు. మనకు పోయిన సంవత్సరము అంటే మన సమ్మర్ క్యాంప్ క్లోజ్ వరకు దాదాపు ఒక 500-600 మంది అట్లా పిల్లలు వచ్చారు. మనకి ఇప్పుడు చూస్తే మాత్రం అసలు అంటే ఇంకా మనకు ఒక 1 వీక్ అవుతుంది, ఇప్పటికే 300 వరకు వచ్చారు పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు. అలాగే ఇదేంటంటే గవర్నమెంట్ది కనుక అందరు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇది గమనించి పిల్లల్ని తీసుకురావచ్చు. ఇక్కడ ఏంటంటే 10 అంశాలు ఉంటాయి. సంగీతము, డాన్స్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మృదంగము ఉంటుంది. ఇవేంటంటే సంవత్సరం మొత్తము నడిచేటి ఈ క్లాసెస్. అలాగే మనకు సమ్మర్ క్యాంప్లో స్పెషల్గా యోగా, చెస్, అబాకస్, శాస్త్రీయ నృత్యము. ఈ ఇయర్ ఏం చేసామంటే కర్రసాము ఈ ఇయర్ యాడ్ చేసాము. కర్రసాము కూడా చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే పిల్లలందరూ వాళ్ళ సెక్యూరిటీ కోసం నేర్చుకోవాల్సి ఉంటుంది కనుక చాలా మంది నేర్చుకుంటున్నారు. అలాగే పిల్లలకి ఏంటంటే మనకు ఇప్పుడున్న ఈ హడావిడిలో వాళ్ళకు కొంత ఆధ్యాత్మికత చేకూరుతుంది. దీనివల్ల వాళ్ళకి చదువుతో పాటుగా ఏదో ఒకటి అంశం నేర్పిస్తే పిల్లలు కూడా చక్కగా పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళతోటే మన ఆలోచన కానీ వాళ్ళపైన మన ఒక గోల్ అనేది మనకు కూడా వాళ్ళపైన ఉంటుంది కనుక చదువుతో పాటుగా ఏదైనా నేర్పించండి, పిల్లల్ని మంచి దారిలో నడుస్తారు. ఇంకా చాలా మంది వస్తున్నారు, ఇంకా అడ్మిషన్స్ అవుతున్నాయి. వచ్చేటప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒక 100 రూపాయలు. 100 రూపాయలు అనేది ఏంటంటే ఓన్లీ రిజిస్ట్రేషన్, సంవత్సరం మొత్తము, ఇంకెలాంటి ఫీజు లేదు. దీన్ని మంచిగా ఉపయోగించుకోండి, పిల్లల్ని మంచి దారిలో నడిపించండి. థ్యాంక్ యూ. నా పేరు సంగేం రాధాకృష్ణ.
నేను జిల్లా బాలభవన్ కరీంనగర్లో డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. మా కలెక్టర్ గారి అధ్యక్షతన మా డిఏఓ గారి సహకారంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంపు జిల్లా బాలభవన్ కరీంనగర్లో ఈ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాము. పిల్లలు చాలామంది ఇప్పటికే 400 మంది స్ట్రెంత్ ఎన్రోల్మెంట్ అయి ఉన్నారు. వారు ప్రతినిత్యం రోజు 10 అంశాలలో ఇక్కడ అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు. కర్రసాము, నృత్యము, క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్, మృదంగం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, అబాకస్, యోగా, డ్రాయింగ్ ఇట్లాంటి అన్ని అంశాలలో మ్యూజిక్తో పాటు అన్ని అంశాలలో పిల్లలు చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఉదయాన్నే 7 గంటలకు ప్రారంభం అవుతుంది. 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. చాలామంది పిల్లలు చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చి నేర్చుకుంటున్నారు. వీరు చివరికి మన జూన్ మాసంలో వీరందరి ప్రదర్శనలు మనం కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు వీరంతా మంచి పర్ఫార్మెన్స్లు కూడా ఇస్తారు. అది కూడా మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మన బాలభవన్లో దాదాపుగా ఇక్కడ నేర్చుకున్నటువంటి పిల్లలు హైదరాబాద్ బాలభవన్ కానీ ఢిల్లీ బాలభవన్లో కానీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. వారి ఆర్ట్ను ప్రదర్శిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మన ఇది ప్రభుత్వ సహకారంతో నడుస్తుంది కాబట్టి, ప్రభుత్వ సంస్థ కాబట్టి మనకు నేషనల్ బాలభవన్ ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీ బాలభవన్ కూడా ఇక్కడ చిన్నారులు 2 సార్లు పాల్గొన్నారు. వారి ప్రదర్శన అద్భుతంగా అక్కడ ప్రదర్శించారు. అట్లాంటి మంచి మంచి అవకాశాలు ఈ బాలభవన్ నుండి మనకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ పిల్లలు ప్రతి అంశంలో చక్కగా వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారం టైం టు టైం వచ్చి ఇక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ కొత్త పిల్లలు అన్ని స్కూల్స్ నుండి వచ్చారు. అన్ని ఊర్ల నుండి దాదాపు కరీంనగర్ చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా వస్తున్నారు. వారందరూ ఇక్కడ పిల్లలు నేర్చుకున్నటువంటి అంశాలలో నిష్ణాతులైన మంచి ఇన్స్ట్రక్టర్ల మధ్యలో వారు తర్ఫీదు పొందుతున్నారు. మంచి కళను గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మరియు డిఓ గారికి, మా సూపరింటెండెంట్ బాలభవన్ సూపరింటెండెంట్ మంజులాదేవి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే ఇక్కడ నేను నా వరకు జానపద నృత్యము, సెమీ క్లాసికల్ డ్యాన్స్ అండ్ చిన్నపిల్లలకి బాయ్స్కి వెస్టర్న్ డ్యాన్స్ అట్లాంటివి కూడా వాళ్ళకి నేర్పుతున్నాము. ఎందుకంటే అంత హుషారుగా ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు కాబట్టి ఎవరిని కూడా మనము అది చేయకుండా హట్ చేయకుండా అందరికీ డ్యాన్స్ నేర్పుతూ అందరినీ ప్రదర్శనలో పాల్గొనేలా మేము తప్పకుండా మా సహాయ సహకారాలు ఇచ్చి వారిని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నూతన్. మేము విద్యానగర్ నుంచి వస్తున్నాము. ప్రభుత్వం ఈ సమ్మర్ క్యాంప్గా ప్రభుత్వం చేపట్టిన ఈ బాలభవన్ స్కీమ్లో పిల్లలిద్దరిని జాయిన్ చేశాను. నార్మల్గా అయితే ఇంటి దగ్గర ఆటపాటలతోటి రోడ్డు మీద ఎగురుతూ ఏదైనా దెబ్బలు తగిలించుకుంటారు అలా ఇలా అని మనం టెన్షన్ పడతాంగా, ఆ టెన్షన్ లేకుండా ఇందులో జాయిన్ చేసినందుకు పిల్లలు చాలా ఉత్సాహంగా డాన్స్ నేర్చుకుంటున్నారు. ఈ బాలభవన్లో అందించే ప్రతి ఒక్కటి చాలా బాగుంది. పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ మనం కంపల్సరీ ఆడపిల్లలకి నేర్పించాలని మనం అనుకుంటాము, కానీ నేర్పించలేకపోతుంటాం. కానీ ఇక్కడ కర్రసాము కూడా పిల్లలకు చాలా బాగుంది. కర్రసాముతో పాటు మృదంగం ప్లస్ చెస్ ఇవన్నీ చాలా యాక్టివిటీస్లో పిల్లలకు ఇంప్రూవ్ అవుతున్నారు. ప్లస్ ఫోన్కి అడిక్ట్ కాకుండా పిల్లలు న్యాచురల్గా ఆడుకుంటూ నేర్చుకుంటున్నారు. ఇది వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాంపుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకొని మీ పిల్లల్ని మీకు తగ్గట్టు మలుచుకోండి. రావడం నా పేరు నవీన. నేను ఈ క్యాంప్కి రావడం కూడా ఫస్ట్ టైము. అంటే ఇంతకుముందు నాకు తెలుసు ఇక్కడ నేర్పిస్తారు అని, కానీ మాది చాలా దూరం విలేజ్, అంత మార్నింగ్ తీసుకొచ్చారు వీలు కాదనుకున్నా. కానీ తర్వాత ఇక్కడ బాగా నేర్పిస్తారు. చూద్దాం ఒకసారి. పాప కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. ఏమైనా ఇంట్లో ఫోన్లు అవి చూసుకుంటూ కూర్చుంటారు, అట్లాంటి అడిక్ట్ కావద్దు. మళ్ళీ ఒకటి ఏంటిదంటే 24 hours ఫోన్స్, మా టీవీ, ఇంట్లో పేరెంట్స్ కూడా ఉండలేము, వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేయలేము. కానీ ఇక్కడికి వస్తే అందరితో పిల్లలతో పాటు ఆడుకోవడం చేయడము, వాళ్ళకు కూడా ఫోన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మార్నింగ్ మాకన్నా ముందు వాళ్ళ మమ్మీ వెళ్దాం పా, ఇక్కడ అక్కడ అందరు అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఉంటారు, ఆడుకోవచ్చు చేయొచ్చు అది అని మాకన్నా ముందు తనే లేచి వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ కొంచెం నేర్చుకుంటే ఏంటంటే వాళ్ళకి ఫోన్లు అవి చూడడం కూడా కొంచెం దూరం చేయొచ్చు, వాళ్ళకి ఆ ఫోన్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు అని అనుకుంటున్నాను.
ఇక్కడ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చిన, కానీ నేర్పించడం చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ కేరింగ్ కూడా ఉంది, బాగుంది. అందరు కూడా వచ్చి నేర్చుకోవాలని అనుకుంటున్నాను.